సిఐఐ భాగస్వామ్య సదస్సుకు నగరం సిద్ధమైంది. ఈ సదస్సు కోసం అధికారులు రహదారుల సుందరీకరణతో సహా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సదస్సులో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. సమిట్ సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానం కళాశాల జరగబోతున్న ఈ సమిట్కి సంబంధించిన ప్రాంగణం పూర్తి స్థాయిలో సిద్ధమైందని మనం చెప్పవచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ దానికి సంబంధించిన అధికారులను అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ సాయంత్రంలోగా పూర్తిగా దీన్ని సిద్ధం చేసి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి కూడా ఆయా విభాగ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మంత్రులు విదేశాల్లో పర్యటిస్తూ ఉన్నారు. మంత్రి నారాయణ, లోకేష్, పార్థసారథి ఇట్లాంటి మంత్రులంతా కూడా విదేశాలకు వెళ్తూ విదేశాల్లో ఉన్న ప్రతినిధులు, బిజినెస్ మ్యాన్లు, వారు వ్యాపారవేత్తలు కలుస్తూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఈ నెల జరగబోతున్న ఈ పార్ట్నర్షిప్ సమిట్లో పాల్గొని ఆ ఒప్పందాలు జరిగే విధంగా వారిని ఆకర్షిస్తూ ఏపీలో ఎంత వనరులు ఉన్నాయి, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంబంధించిన అవకాశాలు ఉన్నాయి, వాటితో పూర్తిగా మాట్లాడుతూ వారిని ఆహ్వానించిన అంశాన్ని మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఈ నెల 14-15 తేదీ జరిగే ఈ సమిట్కి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయ్యాయి. సుమారు 410 MOUలు జరిగే అవకాశం ఉంది. 8.76 అంటే సుమారు 10 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని ఇప్పటికే మంత్రులు కూడా తాజాగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో మొత్తం ప్రాంగణం అంతా కూడా పోలీసు బలగాలతో నిండిపోయింది. ఇటీవల నిన్న జరిగిన ఢిల్లీ సంఘటన నేపథ్యంలో బలగాలు కూడా పెంచారు. ప్రతి జంక్షన్లో కూడా పోలీస్ పహారా కాస్తున్నారు. ఈ ప్రాంగణం ఇప్పటికే పోలీస్ స్క్వాడ్ ఏదైతే డాగ్ స్క్వాడ్ సంబంధించి కానీ బాంబ్ స్క్వాడ్ కానీ పూర్తిగా అణువణు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఎక్కడ అనుమానిత వ్యక్తులు ఉన్నా కూడా వారు విచారిస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు. ప్రధాన జంక్షన్లో అన్ని కార్లను కూడా ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఈ ప్రాంగణంలో విద్యార్థులు ఎక్కువగా వచ్చే అవకాశం నేపథ్యంలో ఆయా ఐడి కార్డులు చెక్ చేస్తున్న అంశాన్ని కూడా మనం చూడాలి. మరోవైపు 14-15 తారీఖు జరిగే ఈ సమావేశాలకు సంబంధించి 13, 14, 15 తేదీల్లో ఏయూ ఇంజనీరింగ్ విభాగానికి సెలవులు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో భారీగా ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా డెలిగేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా కీలకంగా ఏపీకి ఈ పెట్టుబడుల సదస్సు కీలకంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పెట్టుబడుల సదస్సు నిర్వహించినప్పుడు కూడా MOUలు జరిగినప్పుడు కూడా ఏ కంపెనీ కూడా ముందుకు రాని పరిస్థితి గత ప్రభుత్వం ఒక పనితీరు బట్టి కావచ్చు, ఆ నమ్మకానికి సంబంధించి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పటి నుండి చాలా కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ వేదిక ఇటీవలే గూగుల్ లాంటి దిగ్గజ సంస్థ కూడా డేటా సెంటర్ పెట్టేందుకు ఆసక్తి చూపించి MOU కూడా ఢిల్లీ వేదికగా జరగడం నేపథ్యంలో ఇప్పుడు అనేక కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అయితే ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఐటీ కంపెనీలకి కేర్ ఆఫ్గా విశాఖ నెలకొల్ప. ఐటీ అనగానే విశాఖ అనగానే గుర్తొచ్చేలా పలు ఐటీ కంపెనీలను కూడా ఆకర్షించే దిశగా ఐటీ మంత్రి లోకేష్ అయితే తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ సమిట్లో అనేక కంపెనీలు కూడా MOUలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి. హోటళ్ళ చాలా పెద్ద హోటల్స్ కూడా నిర్మాణం చేపట్టాలి. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్టు త్వరలోనే అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతానంతా కూడా, ఆ కారిడార్ అంతా కూడా పలు హోటళ్ళు కూడా రెడీ అవుతున్న నేపథ్యంలో 5 స్టార్స్ హోటల్ కూడా నెలకొల్పేందుకు హాస్పిటాలిటీ సంబంధించి మరిన్ని హంగులతో అక్కడ హోటల్ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే హోటల్ మర్చెంట్ అసోసియేషన్ కూడా రెడీ అయ్యాం. గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా అని చెప్పేసి వారికి విశ్లేషిస్తూనే అనేక సమిట్లు, అనేక రివ్యూ మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కూడా పూర్తి స్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ కూడా దిశానిర్దేశం చేసి అధికారులంతా కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడా లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో ఈ సమిట్ సక్సెస్ అవ్వాలి. దాన్ని సక్సెస్ అయ్యే దిశగా అన్ని వర్గాల అధికారులు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపుకోవడంతో జిల్లా కలెక్టర్ అయితే పూర్తి స్థాయిలో ఈ ప్రాంగణాన్ని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో నిన్న జరిగిన దాడుల నేపథ్యంలో ఇప్పటికే పోలీస్ కమిషనర్ సంఖ్యాప్రత బాక్షి అయితే డీసీపీ మణికంఠ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శన జరిగింది. పోలీసులు బలగాలను పెంచి పూర్తి స్థాయిలో సక్సెస్ ఈ సమిట్ అయ్యేలాగా అన్ని రకాల కృషి చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఇది ఈ సమిట్ ప్రాంగణం సంబంధించిన తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ గణేష్ దుర్గాప్రసాద్, YK న్యూస్, విశాఖ.